ఆత్మస్వరూపులారా, ఇక ఇప్పుడు మీకు నమశివాయ మంత్రము ఉపదేశం చేస్తాను. చాలా సంవత్సరాల కిందట ఒకసారి సామూహికంగా చేశాను నేను. మరి ఇప్పుడు సందర్భం వచ్చింది, మీరు జపించేటువంటి సమయం ఆసన్నమైనది. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఇప్పుడు సమయము 7:10 అంటే 8. బాలా త్రిపుర సుందరి. చూసారా? ఎవరు మంత్రం రిపీట్ చేయకండి, జస్ట్ మంత్రం ఏనండి. 3 సార్లు చెప్తాను. అత శుక్ల యజుర్వేదీయ ప్రణవ సహిత పంచాక్షరీ మంత్రోపదేశం. ఓం నమః శివాయ. 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 చక్కగా ఉపదేశం అయింది బాబు. నేను చెప్పిన తర్వాత మీరు రిపీట్ చేయండి. ఓం నమః శివాయ. 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 కాబట్టి మీరు మంత్రము చెప్పేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. కీలకమంతా ఓం దగ్గరే ఉంది. ఇది ఫస్ట్ టైం. ఇది సెకండ్ టైం. కానీ ఫస్ట్ టైం ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నాకు మంత్రం సిద్ధించినప్పుడు ఇదే స్టైల్. ఫస్ట్ ఓం నమః శివాయ అన్నప్పుడు కొంత కాన్షియస్నెస్లో ఉంటాను నేను. రెండో ఓం ఓ అన్నప్పుడు నా కాన్షియస్నెస్ని లోపలికి లాగేసుకుంటుంది. కాబట్టి సోమవారం నాడు పౌర్ణమి రోజున నిశా సమయములోన, చూశారా బాబు, వాస్తవం నేను పొద్దున చెప్దాం అనుకున్నా, కానీ అమ్మ ఏమనుకుంది, నేను కూడా ఉన్నాను కదా అక్కడ. పగలు అంటే శివుడు, రాత్రి అంటే అమ్మ. చూశారా? చక్కగా శివునికి నమక మంత్రాలతో అభిషేకం జరిగి శ్రీచక్ర తల్లికి విశేష అభిషేకం చేయించుకొని మీ అందరికీ నమశివాయ మంత్రాన్ని శ్రీచక్రాలయంలో ఉపదేశించడం జరిగింది.